హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉంటే నా జతగా స్టోరీలోని 210 భాగం. శరత్ గారు వెళ్ళేసరికి రుద్ర తన క్యాబిన్లో చేయి తెగినా పట్టించుకోకుండా వర్క్ చేస్తూ ఉండటం గమనించి రుద్ర అంటూ పర్మిషన్ అడగకుండా లోపలికి రాగానే రుద్ర షార్ప్గా శరత్ గారి వైపు చూశాడు. ఆపరా, నీ చూపులు అందరి దగ్గరేమో కానీ నా దగ్గర కాదు. నోరు మూసుకొని ఇదంతా ఎందుకు చేశావో చెప్పు. అసలు అతన్ని చంపాల్సిన అవసరం ఏంటి? ఏ కాలికి ఆ కాలు, ఏ చేతికి ఆ చెయ్యి విరగదీసి జీవితాంతం బెడ్ మీద పడేయాల్సింది కదా. మరి ఎందుకు ఇంత ఆవేశంగా చంపాల్సిన అవసరం వచ్చింది? దీని వెనుక సమన్వి ఒక్కటే కారణమని చూపించొద్దు. నాకు తిక్క లేస్తుంది. నీ గురించి మొత్తం నాకు తెలుసు. నోరు మూసుకొని నిజం చెప్తావా లేదా అని అడిగారు అనటం కంటే బెదిరించారు అనటం కరెక్టేమో. రుద్ర చైర్ వెనక్కి వాలి సైడ్ స్మైల్తో, ఎందుకు బాబాయ్ ఇప్పుడు ఆ విషయాలన్నీ? జరిగిపోయిందేదో జరిగిపోయింది కదా, వదిలేయండి అని అన్నాడు. లేదు రుద్ర, నువ్వింత దారుణంగా ఒక మనిషిని చంపేంత ఆలోచన చేస్తావని నేను నమ్మను. దీని వెనుక బలమైన కారణం ఏదో ఉందని నాకు బలంగా అనిపిస్తుంది. ఏంటో చెప్తావా లేకపోతే నన్ను తెలుసుకోమంటావా? నీకు తెలుసు, నేను తెలుసుకుంటే ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తానని. బెటర్ నువ్వు నా ఒక్కడికే తెలియటం చెప్పు అని బెదిరించారు. నన్నే బెదిరిస్తున్నావా బాబాయ్ అని రుద్ర ఆయన వైపు చిరునవ్వుతో చూస్తూ అడిగాడు. శరత్ గారు తల కొట్టుకొని రుద్ర ఎదురుగా కూర్చొని, నిన్ను బెదిరించేంత ధైర్యం నాకు లేదులే కానీ చెప్పరా, చెప్పరా బాబు, ఈ టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఎలాగైనా నువ్వు వీటన్నిటి నుంచి బయటికి వస్తావని తెలుసు కానీ చిన్న క్యూరియాసిటీ, ఎందుకు ఇంత దూరం ఆలోచించావని చెప్పు రుద్ర ప్లీజ్ అని అంటూ అడిగారు. అప్పుడే వేణు పర్మిషన్ అడిగి లోపలికి వచ్చి, అవును బావా, నాకు కూడా ఈ అనుమానం ఉంది, ముందు నుంచే ఉంది, చెప్పవా ప్లీజ్ అని అడిగాడు. ఇంతలా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. వాడు సమన్వి చదివే కాలేజీలో ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి, వాడి ఫ్రెండ్స్ తోటి కూడా రేప్ చేయించి చంపేసి తిరిగి ఆ అమ్మాయి మీద నేరం వేసి ఆ అమ్మాయిని తిరుగుబోతులా సృష్టించాడు ఈ సమాజంలో. అబ్బాయి తప్పు చేసిన అమ్మాయిదే తప్పని వేలు చూపించే సమాజం మనది కదా. అందుకే అందరూ ఆ అమ్మాయిదే తప్పని నమ్మేశారు. ఆ అవమానం తట్టుకోలేక ఆ అమ్మాయి తల్లిదండ్రులు, ఆ అమ్మాయి చెల్లెలతో పాటు అందరూ విషం తాగి చనిపోయారు. వాళ్ళ చావుకి ఒక అర్థం లేకుండా పోయింది. పెద్ద కూతురు తప్పు చేసి చనిపోయిందని అవమానం భరించలేక చనిపోయారని అందరూ ఊహించుకొని ఇప్పటికీ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇది నా వరకు వచ్చింది. ముఖ్యంగా ఆ ఫ్యామిలీ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చాలా కష్టంగా ఇద్దరు అమ్మాయిని చదివించుకుంటూ సంసారాన్ని సాగిస్తున్న ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి వీడు మాత్రం మంచి పేరుతో బయట తిరుగుతున్నాడు అని రుద్ర పిడుకులు బిగించి ఎర్రజీరాలు నిండిన కళ్ళతో చెప్పి ఆగగానే శరత్ గారు వేణు కళ్ళు పెద్దవి చేసి, ఇంత జరిగిందా అని అడిగారు. అవును, చాలా జరిగింది. ఆ అమ్మాయికి న్యాయం చేయాలని అనుకున్నాను. కానీ ఆలోపే సమన్విని వీడు తీసుకువెళ్ళటం, సమన్విని కూడా అలానే చెయ్యాలనుకోవటం తట్టుకోలేక ఇదిగో ఈ డెసిషన్ తీసుకున్నాను. వీడి చావుతో అన్ని నిజాలు బయటికి వచ్చేలా చేసేశాను. ఆల్రెడీ న్యూస్లో ఇవన్నీ స్క్రోల్ అవుతూనే ఉన్నాయి. సో మన మీదకి ఏది రాలేదు, రాదు కూడా. డోంట్ వరీ అంటూ తన ఫోన్లో న్యూస్ ఓపెన్ చేసి వాళ్ళ వైపు జరపగానే ఆ న్యూస్లో చనిపోయిన అబ్బాయి మీద ఆ తల్లిదండ్రులు పెట్టిన కేసు, ఆ అమ్మాయి గురించి రుద్ర తన ఎంక్వైరీలో ప్రూవ్ చేసిన ఎవిడెన్స్ మొత్తం మీడియాకి పంపించి వాళ్ళ ఇన్నోసెన్స్ ప్రూవ్ చేశాడు. బట్ ఇదంతా జరిగినా ఏం లాభం లేకుండా పోయింది. ఆ కుటుంబం సజీవంగా లేకపోవడంతో. అందుకే అతన్ని చంపేశావా అని మరోసారి అడిగారు శరత్ గారు. అవును, అందుకే చంపేశాను. ఆడపిల్లల్ని అలాంటి దృష్టిలో చూసే వాళ్ళ జీవితాలని నాశనం చేసే వాళ్ళకి ఈ భూమి మీద బ్రతికే హక్కు లేదు బాబాయ్. అందుకే అలా రియాక్ట్ అయ్యాను. లేకపోతే వాడి నరాలు బిగించేసి పూర్తిగా మంచానికి పరిమితం చేయలేనా
వాడి అన్నకి ఇవన్నీ తెలిసినా వాడికి ఏమీ అనకపోగా ఇంకా సమన్వి మీదకి ఉసిగొల్పటంతో పిచ్చ కోపం వచ్చింది. సో మ్యాటర్ ఫినిష్ చేశాను. ఇక వాడు కూడా మన జోలికి రాలేడు. బికాజ్ ఇప్పుడు ఈ మీడియా మొత్తం వాడి చుట్టూనే తిరుగుతుంది అని సైడ్ స్మైల్తో చెప్పి, మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ వచ్చిందా కదా, ఇక మీరు వెళ్ళిపోవచ్చు అని మొహానే చెప్పాడు. శరత్ గారు మొహం చిన్నబుచ్చుకొని, అంతేలేరా, నీ నీకు మీ పిన్ని కొట్టినా ఓకే, కానీ నేను ప్రేమతో అడుగుతుంటే మొహానే పొమ్మని చెప్తున్నావు. ఎన్ని రోజులు ఇలా ఉంటావో నేను చూస్తాను అని క్యాబిన్ డోర్ ఓపెన్ చేసే టైంకి మహి డోర్ ఓపెన్ చేసి రుద్రని దగ్గరికి వచ్చి గట్టిగా హత్తుకొని, యువర్ యునిక్ అన్నయ్య, నీలాంటి వాడు ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉంటే ఆ ఫ్యామిలీ గుండెల మీద చేయి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మాకు ఆ అదృష్టం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని పొగడ్తలతో ఎత్తేస్తూ ఉంటే రుద్ర షార్ప్గా మహి వైపు చూసి నోరు మూసుకొని పో అన్నట్టు సైగ చేశాడు. రుద్ర అలా చేయటంతో మహి పెదవుల్లో చిన్న చిరునవ్వు చేరి, నువ్వు ఎంత దూరం పెట్టినా మేము నీకు దూరం వెళ్ళంలే, కానీ ఇకపైన ఈ యాక్టింగ్ అంతా ఆపేసాయి అన్నయ్య అంటూ రుద్ర బుగ్గ మీద ముద్దు పెట్టి బయటికి పరిగెత్తాడు మహి. వేణు వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటే, నీకు ప్రత్యేకంగా చెప్పాలా, పో ఇక్కడి నుంచి అని ఇరిటేటింగ్గా చెప్పాడు. నువ్వెప్పటికి మారుతావో ఏంటో, కనీసం నీ పెళ్లి టైంకైనా మారితే బాగుంటుంది రుద్ర, లేదంటే వచ్చే అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుంది. లేదంటే ఆ వచ్చే అమ్మాయి వల్లే నీలో మార్పు వచ్చి అందరినీ దగ్గరికి తీసుకుంటావేమో, ఎవరికి తెలుసు అని భుజాలు ఎగరేశాడు వేణు. ఆ ఛాన్స్ నేను ఎవ్వరికి ఇవ్వనులే, కానీ నోరు మూసుకొని పోరా, నా జీవితంలో పెళ్ళికి స్థానం లేదు, నేను జీవితాంతం ఇలానే ఉంటాను అని అన్నాడు. కానీ శక్తి తన జీవితంలోకి ఒక్కసారి అడుగు పెట్టాక వదులుకోలేనంత ప్రాణంగా చూసుకుంటాడని ఆ టైంలో ఊహించలేదు. వేణు మాత్రం అప్పుడే చెప్పేశాడు, అది చూద్దాం, నీ లైఫ్లోకి నీకు అన్ని ప్రేమల్ని పరిచయం చేసే అమ్మాయి తప్పకుండా వస్తుంది అని ఛాలెంజ్ చేసి వెళ్ళాడు. రుద్ర ఎందుకు ఇదంతా చేశాడనే విషయం ఫ్యామిలీలో కూడా తెలియటంతో అందరూ రిలీఫ్ ఫీల్ అయ్యారు. కానీ స్వాతి, మిత్ర వాళ్ళ పేరెంట్స్ మాత్రం రుద్ర అంత దూరం వెళ్ళేసరికి కొంచెం భయపడ్డారు. వాళ్ళు చేసిన పన్నాగాలు తెలిసి ఎక్కడ వాళ్ళని కూడా పనిష్ చేస్తాడేమోనని. కానీ వాళ్ళకేం తెలుసు, రుద్ర వాళ్ళ విషయాలు ప్రతి ఒక్కటి తెలుసని. కానీ ఆనంద్ గారు బాధపడకూడదని బయట పెట్టలేదని. ఆఖరికి స్వాతి, మిత్రల అమ్మలే తన దగ్గరికి అమ్మాయిలని పంపించి లొంగదీసుకోమని చెప్పిన స్వాతి, మిత్రలు చెంపలు పొంగేలా కొట్టి ఇంకొకసారి తన వైపు చూడకుండా భయపెట్టి పంపించేశాడే కానీ ఆ విషయం పెద్దవాళ్ళ వరకు తీసుకువెళ్ళలేదు. అలా మళ్ళీ కాలం పరుగులు పెడుతూ మరో 2 సంవత్సరాలు గిర్రెను తిరిగి రుద్ర తన టాలెంట్ ప్రూవ్ చేసుకొని తన కంపెనీని టాప్లో నిలబెట్టడం జరిగిపోయింది. రుద్ర గురించి ప్రతి ఒక్క న్యూస్లోనూ బుక్స్లోనూ వస్తూ తన టాలెంట్ గురించి వివరిస్తూ యాటిట్యూడ్, కోపం గురించి కథలుగా చెప్పటం శక్తి విని చిన్న టెన్షన్ మొదలైంది. అప్పటికే శక్తి రుద్ర మీద ఇంట్రెస్ట్ పెరిగి ఎలాగైనా ఒక్కసారైనా రుద్రతో మాట్లాడాలి అనుకుని చదువైపోగానే చాలా కష్టపడి రుద్ర కంపెనీ బ్రాంచ్లో జాబ్ సంపాదించి అక్కడ జాయిన్ అయ్యింది. రుద్ర ఎప్పుడైనా ఆ బ్రాంచ్కి వస్తాడని చాలాసార్లు ఎదురు చూసింది, కానీ ఎప్పుడూ రుద్ర రాలేదు. కానీ మేనేజర్తో టార్చర్ ఎక్కువైంది శక్తికి. రెండో పెళ్లి చేసుకొని జాగ్రత్తగా చూసుకుంటాను అని హింసిస్తూ ఉండటం వలన, అసలే శక్తి మొదటి నుంచి భయస్థురాలు అవ్వటం వలన మేనేజర్ దగ్గరికి వెళ్ళాలన్నా వణికిపోయేది. ఒకవేళ వెళ్ళినా తనతో తోడెవరో ఒకరిని తీసుకొని వెళ్ళేది. ఒంటరిగా దొరికితే మాత్రం చాలా కష్టపడి అతని నుంచి తప్పించుకునేది. అలా తను కూడా మేనేజర్తో టార్చర్ అనుభవించింది. ఇక ఈ 2 సంవత్సరాలు రుద్రని పెళ్లి చేసుకోమని శరత్ గారు, మంజుల గారు, ఆనంద్ గారు, మహి, వేణు, సమన్వి అందరూ అడిగారు. కానీ ఎవ్వరూ రుద్రని పెళ్లి కోసం ఒప్పించలేకపోయారు రుద్ర మొండి పట్టుదల వలన. ఇక మీనాక్షి గారు, శివరాం గారు, మాధవి గారు, సురేష్ గారు నలుగురు తమ కూతుళ్ళని చేసుకోమని అడిగితే మొహానే కొట్టినట్టు, ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళిద్దరి వైపు కన్నెత్తి కూడా చూడను, వాళ్ళు నాకు నా చెల్లెలు సమన్వితో సమానం, అది గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మంచిది అని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాడు.
ఇక సమన్వి వేణుకి తన ప్రేమ ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంది. కానీ వేణు ఆ ప్రేమకి అర్హుడు కాదని ఎప్పటికప్పుడు సమన్వి మనసు విరిగేలా మాట్లాడుతూనే ఉండేవాడు. కానీ సమన్వి పట్టించుకోకుండా వేణు వెనక పడుతూనే ఉండేది. ఇదంతా రుద్రకి తెలిసిన వేణు తనంతట తానుగా బయటపడతాడని, పైగా సమన్వి కూడా జస్ట్ అట్రాక్షన్ స్టేజ్లోనే ఉంది. తన ప్రేమ బలంగా ఉన్నప్పుడు ఎంటర్ అవ్వచ్చనుకొని వదిలేశాడు. ఆ తర్వాత రుద్ర శక్తిని టైం కాని టైంలో కలవకూడని సిచ్యువేషన్లో కలవటం, తనని సొంతం చేసుకోవటం, తర్వాత పెళ్ళి, ఇంటికి తీసుకురావటం, తనని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవటం, ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి. అవన్నీ మీకు తెలుసు. ఇంతటితో గతం అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.